రైకల్ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధాన్యం సెంటర్ ను పరిశీలించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి. ఆయనతో పాటు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మున్సిపల్ చైర్మన్ రవి, యువజన నాయకుడు తాటిపర్తి సీకే రెడ్డి మరియు వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు. మార్కెట్ లో ధాన్యం 40,000 క్వింటాల్ ఉందని, తూకం వేసినవి 20,000 సంచులున్నాయని తెలుసుకున్న జీవన్ రెడ్డి మార్కెట్ లో ధాన్యాన్ని పరిశీలించారు. సంబంధిత జిల్లాధికారి, రెవెన్యూ కలెక్టర్ తో ఎండి మార్క్ఫెడ్, డిఎం మార్క్ఫెడ్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ లో 20,000 సంచులు తూకం వేసినవి ఉన్నాయని, లారీ రావడం లేదు, రైతులు ఆందోళన ఉన్నారని, తాము రోడ్డు ఎక్కితే రాజకీయం అంటారని, కళ్ళాల్లో ధాన్యం అలాగే ఉందని అన్నారు. తమకు సమస్య పరిష్కారం కావాలి, లారీలు రోజుకు 4 వస్తేనే కానీ ధాన్యం తూకం కాదు అని. జిల్లా మార్క్ఫెడ్ అధికారులు కనీసం ఫోన్ కూడా లేపడం లేదని, రైతులు ఆందోళన ఉన్నారట్టు ఆయన గుర్తు చేశారు. లారీలు వచ్చేలా చూడాలని, మీజ్ పరిమితం కూడా పెంచుతామని ఎండి తెలిపినట్లు ఆయన అన్నారు. గోదాముల కేటాయింపు, లారీల సమస్య తీవ్రంగా ఉందని అధికారులకు తెలిపారు. జగిత్యాలలో మార్కెట్ లో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గోదాములు అందుబాటులో ఉన్నాయి, కానీ వాటిని వాడడం లేదని అన్నారు. మార్కెట్ గోదాములు కాంట్రాక్టర్ తన అవసరాలకు వాడుకుంటున్నారని, గోదాములు ఎక్కడ ఇచ్చినా ధాన్యం రవాణా చేయాలని జీవన్ రెడ్డి సందర్భంగా అధికారులకు సూచించారు. ఇప్పుడు మార్క్ఫెడ్ మేజ్ ఏదైతే వేమెంట్ చేసిన 20,000 బ్యాగులు ఉన్నాయమ్మా, వేమెంట్ చేసిన 20,000 బ్యాగులు ఉన్నాయి, జోకేట్ 20,000 బ్యాగులు ఉన్నాయి. ఇప్పుడు 4 days అవుతున్నాయి, ఇక్కడి వరకు ఒక్క లారీ రాలేదమ్మా. కాదమ్మా, వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు స్పేస్ ఏదో లక్ష్మీపూర్లు ఇచ్చిందని అంటున్నారు. ఇప్పుడు కాదు మేడం, ఎక్కడైనా పర్లేదమ్మా, మీరు ఎక్కడైనా కానివ్వండి, ఈ జోకిన బ్యాగ్లో షిఫ్ట్ చేయాలి కదా మేడం. నేను అందుకే అది ఒకటే అంటున్నాను. నేను ఇప్పుడు జోకిన బ్యాగ్లు షిఫ్ట్ అయిపోతే జోకెట్ జోకుతారు. పార్టీ 2 ఏదో ఉన్నది. మరి అదే ఇప్పుడు ఫార్మర్గా తెలియాలి కదా, వస్తుండు తెత్తుండు పోతున్నాడు. మనం 42,000 47,000 ఎంత మన టార్గెట్ ఎంత అమ్మా? 47,000 అంటే మరి ఇప్పుడు ఇదివరకు ఎంత అయింది మేడం? మరి ఇదంతా 10,000 అంటే ఈజీగా నిండిపోతుంది. తర్వాత ఏం కావాలి? నేను అట్లా మూమెంటే చెప్పాను. దయచేసి మూమెంట్ లేక ఏదైతుందో రైతు పడిగాపులు కాస్తుండమ్మా. ఇప్పుడు వరికి మొక్క వ్యత్యాసం ఏంటంటే, వరి ధాన్యము మనం నెట్టింగ్ వేసుకోవచ్చు, తడిసినా దానికి ఇబ్బంది లేదు, కిందికి దిగాయి. మొక్కజొన్న కిందికి నీళ్లు దిగుతాయి. మొక్కజొన్న కిందికి నీళ్ళు దిగుతాయమ్మా. కిందికి నీళ్ళు దిగడంతో ఏదైతే ప్రాబ్లం ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ 4 days అమ్మా. మీరు కావాలంటే ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్తో మాట్లాడండి మేడం. ఒక్కసారి ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్తో మాట్లాడినా ఎన్ని రోజులు మీరే అడిగండి, కన్ఫర్మ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. సైకిల్ సెంటర్లో 20,000 బ్యాగులు జోకిని ఉన్నాయి సార్. లాస్ట్ 4 days వెళ్ళి there is no movement and no transport vehicle is coming సార్. లేదు సార్, మేజ్ మీద వాళ్ళ జీరో కాన్సన్ట్రేషన్ సార్. kindly if you can take report every day how much maize they have made movement అనేది మీరు రిపోర్ట్ తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఏమొచ్చింది సార్ అని చెప్పంటే, ఇప్పుడు మనకు 47,000 టార్గెట్ ఇచ్చినాడు సార్. ఇప్పుడు ఇంతవరకు ఏదైతుందో ఈస్ అబౌట్ 35,000 క్వింటల్స్ ఆర్ సంథింగ్ ఆల్రెడీ పేమెంట్ ఈజ్ మేడ్. ఇప్పుడు మనకు టార్గెట్ కూడా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. And you are kind enough, being MD, you are attending to everybody. Please ask your DM to be alert and visit the market, sir. This is particular about Raikal market, sir. Raikal market, 20,000 bags are lying, sir. Thank you, sir. Thank you, sir.